హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఒక వ్యక్తి ఈశాన్య దిశలో 40 మీటర్లు నడుస్తారు మరియు 90 డిగ్రీలు తన ఎడమవైపుకు తిరిగి 40 మీటర్లు నడిచాడు. అప్పుడు అతను 40√2 మీటర్లు దక్షిణం వైపుకు నడుస్తాడు. అప్పుడు ప్రారంభ పాయింట్ నుండి చివరి పాయింట్కు మధ్య గల దూరం ఎంత? ఓకేనా? సో మీరు ఈ క్వశ్చన్లో గమనిస్తే మనకు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఏంటి, ఒక వ్యక్తి వెళ్ళే దిశ 40 మీటర్లు, 50 మీటర్లు, మంచి నీట్గా 30 మీటర్లు ఇస్తారు. ఇదే నేర్చుకుంటాం మనం. బట్ ఎగ్జామ్ హాల్ ఏం చేస్తాడు, ఆ విధంగా 40√2 అని ఇస్తాడు. ఆ విధంగా 40√2 అయ్యాగానే ఖతం అయిపోతాయి పని. మనకు తెలియదు 40√2 అంటే ఏంటిదని. మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసినట్టు సింపుల్ నాన్న. లాస్ట్ సెషన్లో ఏం డిస్కస్ చేసినామంటే, ఇప్పుడు ఒక 2 సైడ్స్ ఉన్నాయనుకున్నాను. ఒక 2 సైడ్స్ సేమ్ ఉన్నాయనుకో, 2 సైడ్స్ సేమ్ ఉంటే దాని డయాగ్నల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అన్న? 30√2 అవుతుంది అన్న. లాస్ట్ సెషన్లో 2 సైడ్స్ సేమ్ ఉన్నాయనుకో, దాని డయాగ్నల్ డిస్టెన్స్ 20 ఉందనుకో, 20√2 అవుతుంది. అంతే కదా. ఇది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అలా ఇవ్వలేదు, 40√2 అని ఇచ్చాడు. ఓకేనా? 40√2 అంటే ఏంటిది నాన్న? 40√2 అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా 40√2 వెళ్ళాడు అనుకో, ఒక వ్యక్తి ఇలా 40√2 వెళ్ళాడు అనుకో, అంటే 40√2 వెళ్ళాడంటే బోత్ సైడ్స్ ఎంత ఉంటాయి చెప్పండి? 40√2 వెళ్ళాడంటే బోత్ సైడ్స్ ఎంత ఉంటాయి? 40 ఉంటాయి. సింపుల్ కదా. 40 ఉంటే 40√2 అవుతుంది, 40√2 ఉంటే 40 అవుతుంది. సింపుల్. ఓకేనా? ఇప్పుడు ఇది 40√2 ఉందనుకో, ఇదెంత అవుతుంది? 40 అవుతుంది. ఇదంతా అవుతుంది 40. అంటే మీరు ఇక్కడ ఈ 40√2 చూసి భయపడకండి అని చెప్తున్నా. 40√2 చూసి భయపడకండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం ఏ విధంగా. సో ఒక వ్యక్తి ఫస్ట్ ఎటు వెళ్ళినా ఈశాన్యం. ఓకేనా? ఈశాన్యం అంటే ఎటు చెప్పండి? ఈశాన్యం అంటే ఇదే కదా, ఈ విధంగా. సో మీరు స్టార్టింగ్ క్లాస్లో విన్నారు కదా ఏ విధంగా తీసుకోవాలి ఈశాన్యం. ఒక వ్యక్తి ఈ విధంగా ఈశాన్యం వెళ్ళినాను. ఓకే, ఈశాన్యం వెళ్ళినాక ఏం చేసిండంటే 90 డిగ్రీలు తన ఎడమ వైపుకు తిరిగిండంట. 90 డిగ్రీలు తన ఎడమ వైపుకు తిరిగాడు. ఇప్పుడు నేను ఇలా ఈస్ట్ నాన్న, యాక్చువల్లీ నా పొజిషన్ ఏంటంటే ఈ విధంగా ఉండే. నేను ఎటు వెళ్ళినా ఇలా ఈశాన్యం వైపు వెళ్ళినా. ఓకేనా? ఈ విధంగా ఈశాన్యం వైపు వెళ్ళినా. ఈ విధంగా ఈశాన్యం వైపు వెళ్ళినాక ఎడమ వైపు అంటే నా ఎడమ చేయి ఇదే కదా, ఇటు తిరిగిన. ఎంత తిరిగిన? 90 డిగ్రీలు. అంటే ఇక్కడ చూడండి, మీరు జస్ట్ ఇక్కడ చూడండి, మ్యాప్ వేస్తున్నా మామూలుగా ఈజీగా ఉండడానికి. రెడ్ అయితే కనిపిస్తాయి కదా మీకు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంది నాన్న, ఇది నార్త్ ఈస్ట్ కదా, ఇది నార్త్ ఈస్ట్. ఈ విధంగా నార్త్ ఈస్ట్ ఉన్నా నేను, ఎడమ వైపు అంటే ఇటు. ఇలా ఎడమ వైపుకి ఎన్ని మీటర్లు తిరిగినా, ఎన్ని డిగ్రీలు తిరిగినా? 90 డిగ్రీలు. అంటే నార్త్ ఈస్ట్ నుంచి నార్త్కి ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీస్. ఇంకొక 45 డిగ్రీస్ ఇది. అంటే నార్త్ ఈస్ట్ నుంచి 90 డిగ్రీస్ తిరిగినాం అనుకో, ఏమవుతుంది మనకి? నార్త్ వెస్ట్ అవుతుంది. అంటే నార్త్ వెస్టర్న్. అంటే నేను ఈశాన్య వైపు 40 మీటర్లు నడిచాక ఇలా ఎడమ వైపు ఒక 90 డిగ్రీలు తిరిగిన. అంటే నా ఫేస్ ఇప్పుడు ఎటుంది? మన ఫేస్ నార్త్ వెస్ట్కి ఉంది. ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉండి ఎన్ని మీటర్లు వెళ్ళినా? ఇంకా 40 మీటర్లు వెళ్ళినా. ఓకేనా? 40 మీటర్లు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఎట్లా, ఈ డాట్ నుంచి ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే నార్త్ వెస్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి నేను 90 డిగ్రీస్ తిరిగి ఇలా ఒక 40 మీటర్లు వచ్చిన. ఓకేనా? ఇలా ఒక 40 మీటర్స్. ఓకేనా? 40 మీటర్లు వచ్చిన. ఇదొక 40 మీటర్లు, ఇదొక 40 మీటర్లు. చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఓకేనా? సో 40 మీటర్లు నడిచిన తర్వాత అతను 40√2 మీటర్స్ దక్షిణ వైపు నడిచాడు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు నడిచిండు? దక్షిణం అంటే కిందికా, రైట్కా, లెఫ్ట్కా, పైకా? దక్షిణం అంటే కిందికే పోవాలి కదా, కిందికి పోవాలి. ఎంత పోవాలి నాన్న? 40√2 పోవాలి. 40√2 అంటే 2 సైడ్స్ ఎంత ఉండాలి? 40 ఉండాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా చూడండి, ఇది 40 ఉంది, ఇది 40 ఉంది. ఇది మొత్తం ఎంత అవుతుంది నాన్న? ఇది 40 ఉండి, ఇది 40 ఉంటే ఇది మొత్తం ఎంత అవుతుంది? 40√2 అవుతుంది కదా. అంటే వాడు దక్షిణ వైపుకి ఇక్కడికి నడిస్తే 40√2 అవుతుందా? కాదు. ఇక్కడికి నడిస్తే 40√2 అవుతుందా? కాదు. మొత్తం మళ్ళీ ఇక్కడికి వస్తే దీన్ని ఫుల్ఫిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది? 40√2 అవుతుంది. అంటే వీడు ఇక్కడే స్టార్ట్ అయ్యిండు అండ్ ఇక్కడే ఎండ్ అయ్యిండు. ఇక్కడే స్టార్ట్ అయ్యిండు, ఇక్కడే ఎండ్ అయ్యిండు. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇదే ఎండింగ్ పాయింట్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య గల దూరం అంటే ఎంత? 0. మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ క్వశ్చన్కి మీరు 0 అనే ఆన్సర్ పెట్టలేరు.
ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా చేసినా 0 వచ్చినా మీరు భయపడతారు. ఎందుకంటే అక్కడ 40√2 ఉంది కదా, ఖచ్చితంగా ఎక్కడో ఆన్సర్ రూట్లోనే ఉంటుంది అనుకుంటారు. బట్ అటు సింపుల్గా ఎగ్జామినర్ ఏం చేస్తారంటే 0 అయిపోయాయి. ఓకేనా. మనకి ఎగ్జామ్ హాల్లో 0ని పెట్టాలన్నా, నన్ ఆఫ్ దిస్ పెట్టాలన్నా, కాంట్ బి డిటర్మైన్ పెట్టాలన్నా, అంటే 0 అని కానీ ఏది కాదు అని కానీ చెప్పలేమని కానీ ఆప్షన్లు పెట్టాలంటే చాలా డేర్ ఉండాలి. ఖచ్చితంగా అవి ఆప్షన్లానే చూడాలి మనం. సో దీనికి 0 ఆన్సర్ పెట్టలేము, బట్ ఖచ్చితంగా 0నే. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే రైట్. నెక్స్ట్ అన్న, ఒక వ్యక్తి పశ్చిమ వైపు నిలబడి ఉన్నాడు. అతను సవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమిస్తాడు మరియు అదే దిశలో 180 డిగ్రీలు భ్రమిస్తాడు. ఆ తర్వాత అపసవ్య దిశలో 270 డిగ్రీలు భ్రమిస్తాడు. చివరగా అతను ఏ దిశ వైపు మొహం చేసి ఉన్నాడు అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ తిరగడం అంటే యాంగిల్స్లో భ్రమిస్తున్నాడు అనమాట. ఒక వ్యక్తి సింపుల్ అన్న, ఒక వ్యక్తి తిరిగితే సవ్య దిశలోనే తిరుగుతాడు, లేకపోతే అపసవ్య దిశలోనే తిరుగుతాడు. ఒక వ్యక్తి తిరిగితే క్లాక్ వై డైరెక్షన్లోనే తిరుగుతాడు, లేదా యాంటీ క్లాక్ వై డైరెక్షన్లోనే తిరుగుతాడు. ఇప్పుడు సో సవ్య దిశ లేదా అపసవ్య దిశ, ఇవే రెండు కదా. ఫస్ట్ అతను ఎటు తీసుకున్నాడు, పశ్చిమం వైపు తీసుకున్నాడు, అంటే వెస్ట్ సైడ్ ఉన్నాడు. సరే తర్వాత చూద్దాం. అతను సవ్య దిశలో 40 డిగ్రీలు తిరిగిండు. ఓకే 40 డిగ్రీలు. నెక్స్ట్ మరియు అదే దిశలో 180 డిగ్రీలు తిరిగిండు, అంటే 180 డిగ్రీలు ఇంకోటి. నెక్స్ట్ ఆ తర్వాత అపసవ్య దిశలో 270 డిగ్రీలు, 270 డిగ్రీలు తిరిగిండు. ఈ విధంగా వేసుకో. ఈ విధంగా వేసుకొని షార్ట్ కట్ ఇది. సో టోటల్ ఎంత, ఇది 270 అయింది. ఇది ఎంత అవుతుంది 5, సో 225. ఇక్కడ సవ్య దిశలో 225 ఉంది, అపసవ్య దిశలో 270 ఉంది. ఏది ఎక్కువ ఉంది నాన్న, అపసవ్య దిశనే ఎక్కువ ఉంది కదా. ఎంత ఎక్కువ ఉంది, 45 డిగ్రీస్ ఎక్కువ ఉంది. ఓకేనా. మీరు ఇప్పుడు పటం వేసి తిప్పుతూ ఉంటే నడవది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్గా సవ్య దిశ సవ్య దిశలో వేయండి, అపసవ్య దిశ అపసవ్య దిశలో వేయండి. డిఫరెన్స్ చూడండి, ఎవరు ఎక్కువ ఉన్నారో చూడండి, ఎంత ఎక్కువ ఉన్నారో చూడండి. సవ్య దిశలో వేసిన, అపసవ్య దిశలో వేసిన, ఎవరు ఎక్కువ ఉన్నారు, అపసవ్య దిశ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 45 డిగ్రీస్ ఉంది. సో సింపుల్ ఏం చేయాలి, ఇప్పుడు వాడు ఫస్ట్ ఎయిడ్ చూస్తున్నాడు వెస్ట్ కదా. ఓకేనా. ఫస్ట్ ఎయిడ్ చూస్తున్నాడు వెస్ట్, సో డైరెక్షన్ ఇట్లా. ఓకేనా. సో ఫస్ట్ వెస్ట్ చూస్తున్నాడు కాబట్టి, ఫస్ట్ స్టార్టింగ్ వెస్ట్ కాబట్టి, సో వెస్ట్ నుంచి అపసవ్య దిశలో 40 డిగ్రీలు ఏముంటుంది, వెస్ట్ ఉంది కదా. సో ఈ విధంగా పైకి వెళ్తే క్లాక్ వైజ్, దీనికి ఆపోజిట్లో రావాలి. ఇక వెస్ట్ నుంచి అపసవ్య దిశ అంటే కిందికి ఇట్లా. సో వెస్ట్ నుంచి అపసవ్య దిశలో ఎవరు ఉంటారు, సౌత్ ఈస్ట్ ఉంటారు, సో సౌత్ వెస్ట్ ఉంటారు. సౌత్ వెస్ట్ అంటే ఎవరు, సో సౌత్ వెస్ట్ అంటే మనకి నైరుతి. ఓకేనా. సౌత్ వెస్ట్ అంటే నైరుతి. సో దక్షిణము పశ్చిమం ఇక్కడ ఉంది, దక్షిణ పశ్చిమం. ఓకేనా, దక్షిణ పశ్చిమం. సో నైరుతి అన్న దక్షిణ పశ్చిమం అన్న నో ఇష్యూస్. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. ఓకేనా. నెంబర్లు వేసుకోండి, డిఫరెన్స్ చూడండి, ఎవరు ఎక్కువ ఉన్నారో చూడండి, ఎంత ఎక్కువ ఉన్నారో చూడండి, ఏ సైడో చూడండి, పటంలో దాన్ని చూడండి, ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ అనేది. నెక్స్ట్, నేను పడమర ముఖంగా ఉన్నాను. నేను 90 డిగ్రీలు సవ్య దిశలో భ్రమిస్తాను, అపసవ్య దిశలో 45 డిగ్రీలు మరియు సవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమిస్తాను. అపసవ్య దిశలో 130 డిగ్రీలు భ్రమించిన తర్వాత నేను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాను. మళ్ళీ సేమ్ భ్రమిస్తున్నారు, సేమ్ సవ్య దిశ రాసుకో, నెక్స్ట్ అపసవ్య దిశ రాసుకో. ఓకేనా. పడమర ముఖంగా ఉన్నాడంట. ఓకేనా. నేను 90 డిగ్రీలు సవ్య దిశలో 90 డిగ్రీలు, అపసవ్య దిశలో 40 డిగ్రీలు. ఓకేనా. మరియు సవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించిండు. మళ్ళీ నెక్స్ట్ అపసవ్య దిశలో 130 డిగ్రీలు భ్రమించిండు. నేను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాను. సో టోటల్ కౌంట్ ఏనా, ఇదంతా 180, ఇదంతా 180. సో రెండు సేమ్ ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయి. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అతను ఫస్ట్ ఎటువైపు చూసిండు, పడమరకి. పడమర అంటే వెస్ట్. సో సేమ్ 0 ఉంది కాబట్టి మళ్ళీ అదే దిశ, సో పశ్చిమం. సింపుల్. ఈ విధంగా రెండు సేమ్ అయింది అనుకో, ఈ విధంగా రెండు సేమ్ వస్తే అతను స్టార్టింగ్ ఏ దిశ వైపు అయితే చూస్తున్నాడో అదే దిశ అవుతుంది. ఓకే. నెక్స్ట్, సో ఆగ్నేయం ఉత్తరం అయితే, ఈశాన్యం పడమర అయితే పడమర ఏమవుతుంది. ఓకేనా. ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి నాకు. సో ఆగ్నేయం ఇక్కడ ఉంది. ఈ ఆగ్నేయం అనేది ఏమైందంట, ఉత్తరం అయిందంట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇదేంటి నా దక్షిణం, ఇది పడమర లేదా పశ్చిమం. సో ఇక్కడ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఓకేనా. ఇప్పుడు
ఈ యారో ఏంటిది నాన్న ఆగ్నేయం కదా, ఈ ఆగ్నేయం ఏమైంది, ఈ ఆగ్నేయం ఏమైందంటే ఉత్తరమైంది. అంటే ఇక్కడ ఉత్తరమైనది ఇక్కడ ఉంటుంది, ఉత్తరం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఉత్తరం ఎన్ని స్టెప్పులు దాటింది, 1 2 స్టెప్ దాటి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ ఈశాన్యం పడమర అయితే, ఓకేనా, ఈశాన్యం. ఇప్పుడు ఇది ఈశాన్యం కదా, ఇప్పుడు ఈశాన్యం ఏమవుతుందంటే పడమర. ఓకేనా, ఈశాన్యం పడమర, ఈశాన్యం పడమర. చూడండి, ఉత్తరమేమో 2 స్టెప్స్ దాటి ఇక్కడికి వచ్చింది, 1 2. పడమరేమో 2 స్టెప్స్ క్లాక్ వైజ్లో, పడమరేమో 1 2 2 స్టెప్పులు దాటి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, మరి ఇప్పుడు పడమర ఏమవుతుంది, పడమర ఏమవుతుందంటే ఈ పడమర ఏమవుతుందంటే ఇక్కడ 2 స్టెప్స్, ఆగ్నేయం ఉంది కదా, సారీ ఇక్కడ ఏంటిది ఆగ్నేయం. ఆగ్నేయం అనేది ఇక్కడ 2 స్టెప్పులు దాటి ఎక్కడికి వస్తుంది, పడమర దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఉండే ఆగ్నేయం 1 2 స్టెప్స్ దాటి ఇక్కడికి వస్తుంది, పడమర దగ్గరికి ఆగ్నేయం. సో ఆగ్నేయం విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఒక డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 స్టెప్స్ దాటి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ తూర్పు ఉండదు కదా, ఈ తూర్పు ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఈ తూర్పు అనేది క్లాక్ వైజ్లో 2 స్టెప్లు దాటాలి, 1 2. ఇక్కడికి ఏమొస్తుంది, తూర్పు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దక్షిణం ఉందనుకోండి, దక్షిణం ఎన్ని స్టెప్పులు దాటాలి, 2 స్టెప్పులు, 1 2. ఇక్కడైతే దక్షిణం. ఓకేనా, చూడండి ఉత్తరానికి ఆపోజిట్లో దక్షిణం. ఓకేనా, సో ఆ విధంగా అనమాట ఆగ్నేయం విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఒక క్రాసింగ్లో డైరెక్షనల్ పోస్ట్ ఏర్పాటు చేయబడింది. ప్రమాదం జరగడం వలన మొదట తూర్పును సూచించే బాణం ఇప్పుడు ఉత్తరాన్ని సూచిస్తుంది. ఒక బాటసారి తూర్పు అని భావించి తప్పు దిశలో వెళ్ళాడు. ఇందులో అసలు అతను ఇప్పుడు ప్రయాణిస్తున్న దిశ మామూలుగా ఏంటంటే డైరెక్షన్లో, ఓకేనా, ఒక క్రాసింగ్లో ఒక డైరెక్షనల్ పోస్ట్ పెట్టినా, ఓకేనా, ఇది ఒక డైరెక్షనల్ పోస్ట్ ఉంటుంది, ఇది మంచిగా ఉండే, ఓకేనా, ఇట్లా ఉండే కథ. అయితే ఏమైందంటే ప్రమాదం అయిందంట, రోడ్డు మీద కూడా దాన్ని గుద్దిండి అనుకుందాం, ప్రమాదం జరిగింది. ఓకేనా, ఆ బోర్డును గుద్దేసిండు. ప్రమాదం జరిగినాక ఏమైందంటే ఇప్పుడు ఈ వ్యారోస్ కదా, ప్రమాదం జరిగింది, ఈ వ్యారోస్. ప్రమాదం జరగడం వల్ల మొదట తూర్పును సూచించే బాణం, ఇప్పుడు ఇది తూర్పు కదా, మొదట ఈ తూర్పును సూచించే బాణం ఇప్పుడు దేన్ని సూచిస్తుందంట, ఉత్తరాన్ని. అంటే తూర్పును సూచించే బాణం ఇప్పుడు ఎవరిని సూచిస్తుంది, ఉత్తరం. ఈ బాణం ఎవరిది నాన్న, తూర్పుది. ఇది ఎవరిని డైరెక్షన్ చేస్తుంది, ఇప్పుడు ఉత్తరాన్ని డైరెక్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉత్తరం ఉంటుంది. చాలామంది ఈ తూర్పుని తీసుకుపోయి ఎక్కడ రాస్తారు, అట్లా కాదు. క్వశ్చన్ ఏమన్నాడు, తూర్పుని సూచించే బాణం. ఈ బాణం ఇప్పుడు ఎవరిని సూచిస్తుంది అంటే నార్త్ని, అంటే ఉత్తరాన్ని సూచిస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఉండే నార్త్ ఎక్కడికి వచ్చింది, ఈస్ట్ దగ్గరికి వచ్చింది. మరి ఇక్కడ ఉండే ఈస్ట్ ఎక్కడికి వెళ్తుంది, సౌత్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ తూర్పు. సో ఇక్కడ ఉంటే సౌత్ ఎక్కడికి వెళ్తుంది, వెస్ట్ అంటే దక్షిణం. సో ఇక్కడ ఉంటే దక్షిణం ఎక్కడికి వెళ్తే, నార్త్ దగ్గరికి వెళ్తుంది. సో పడమర. ఓకేనా, అయితే ఒక బాటసారి, ఓకేనా, ఒక బాటసారి ఏం చేసిందంటే ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఈ డైరెక్షన్ చేంజ్ అయినా ఆయన తెలియదు పాపం. ఏమైందంటే ఒక బాటసారి తూర్పు అనుకొని తప్పు దిశలో వెళ్తున్నాడు, తూర్పు ఇక్కడికి వచ్చి నిలుస్తున్నాడు. ఆయనకి ఏమైంది, యాక్సిడెంట్ అయిందని తెలియదు, ఇదే తూర్పు కదా అని ఇట్లా వెళ్తున్నాడు, ఇదే తూర్పు దిశ కదా అని ఇటు వెళ్తున్నాడు. అంటే వాడు ఎటు వెళ్తున్నాడు, కిందికి వెళ్తున్నాడు అంటే ఇట్ మీన్స్ ఎటు, ఒక వ్యక్తి కిందికి వెళ్తున్నాడు అంటే ఎటువైపు వెళ్తున్నట్టు, దక్షిణ వైపుకి వెళ్తున్నట్టు. సో ఒక వ్యక్తి పైకి పోతే, పైకి అంటే ఆ పైకి కాదు, ఒక వ్యక్తి పైకి పోతే ఉత్తరం అయినట్టు, రైట్కి పోతే ఈస్ట్కి పోయినట్టు, లెఫ్ట్కి పోతే వెస్ట్కి పోయినట్టు, కిందికి పోతే సౌత్కి పోయినట్టు. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి దక్షిణం. సో చాలామంది కొందరు మేధావులు ఏం చేస్తారంటే తూర్పు ఉత్తరాన్ని సూచిస్తుంది కాబట్టి సో ఏం చేస్తారంటే డైరెక్ట్ ఏం చేస్తారు, తూర్పు అని పెట్టేస్తారు. మళ్ళీ తూర్పు కానీ ఉత్తరం కానీ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు. సో రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్షన్స్ని చేంజ్ చేసేటటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. సో పట్టణం ఎంకి పశ్చిమాన డి ఉంది, పట్టణం డికి దక్షిణాన ఆర్ ఉంది, పట్టణం ఆర్కి తూర్పున కే ఉంది, పట్టణం డి నుండి కే దిశలో ఉంది అంటున్నాడు. ఇక్కడ పట్టణం ఎంకి పశ్చిమాన డి ఉంది. ఫస్ట్ ఎమ్ను రాయండి. ఎం ఇదరే, ఎం ఇక్కడ ఉంది కదా, ఎంకి పైన నార్త్, రైట్లో ఈస్ట్, లెఫ్ట్లో వెస్ట్, కింద సౌత్. ఎంకి పశ్చిమం అంటే ఇటే కదా, లెఫ్ట్లో ఎవరున్నారు, డి. ఏమైనా మీటర్లు ఇచ్చిండా, ఇవ్వలేదు. సో డిస్టెన్స్ ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే సేమ్ డిస్టెన్స్గా తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ పట్టణం డికి దక్షిణాన ఆర్ ఉంది. పట్టణం డికి దక్షిణాన అంటే డి ఇక్కడ ఉంది కదా, డికి దక్షిణం అంటే కింద ఎవరున్నారు, ఆర్ ఉన్నారు. నెక్స్ట్ పట్టణం ఆర్కి తూర్పున కే ఉంది, ఆర్ ఇక్కడ ఉన్నారు కదా, ఆర్కి తూర్పు అంటే ఇటు కే ఉంది. నెక్స్ట్ డి నుండి కే ఏ దిశలో ఉంది, డి ఇక్కడ ఉన్నాను నాన్న, ఈ డి నుండి కే ఇక్కడ ఉంది కదా, ఏ దిశలో ఉంది అంటే నీకు తెలుస్తలేదు. ఈ డి నుండి కే ఏ దిశలో ఉందో తెలుస్తలేదు కదా. ఎక్కడ నుండి అన్నాడు, డి నుండి అన్నాడు కాబట్టి ఇక్కడ పట్టం వేసుకో, డి నుండి అన్నాడు ఇక్కడ పట్టం వేసుకో. డి పైన నార్త్ ఉంటుంది, రైట్లో ఈస్ట్ ఉంటుంది, కింద సౌత్ ఉంటుంది, లెఫ్ట్లో వెస్ట్ ఉంటుంది.
సో ఈ డి నుండి కే ఎవరెవరి మధ్య ఉన్నారు? సౌత్ ఈస్ట్ కదా. ఎవరి మధ్య ఉన్నారు? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి? ఆగ్నేయం. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. సో 4 సింపుల్. ఓకే, నెక్స్ట్ 2 కార్లు ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న ప్రదేశాల నుండి ప్రారంభమవుతాయి. 150 కిలోమీటర్ల దూరం. ఓకే, మొదటి కారు 25 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపుకు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించి ఆ తర్వాత ఎడమవైపుకు తిరిగి మరో 25 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా ప్రధాన రహదారి వైపు చేరెను. ఈ సమయంలో మైనర్ బ్రేక్ సమస్య వల్ల ఇంకొక కారు కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే ప్రధాన రహదారిపై ప్రయాణించింది. ప్రస్తుతం 2 కార్ల మధ్య దూరం. చాలామంది క్వశ్చన్ చూడగానే స్కిప్ చేస్తారు. ఓకేనా, క్వశ్చన్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని అర్థం. ఓకేనా, అందులో ఏముండదు. ఇప్పుడు మీరు ఒక కొత్త ప్లేస్ పేరు అనుకోండి, మీ చేతిలో అడ్రస్ అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఈజీగా చేరుకుంటారు. లేదా ఒక సింగిల్ లైన్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి పోతే టెంపుల్ దగ్గర అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? టెంపుల్ ఎక్కడ అనుకుంటూ పోతాం. అదే బస్ స్టాండ్ దగ్గర దిగి లెఫ్ట్కి పోయి రైట్ తీసుకుంటే అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఉంటారా అంటే బస్ స్టాండ్ దగ్గర దిగి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని టెంపుల్ దగ్గర ఉంటాం. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, అది ఈజీ అయిపోతుంది అనమాట క్వశ్చన్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కదా, చాలా ఈజీగానే ఉంటుంది. ఏమంటున్నాడు ఆయన? ఒక ప్రధాన రహదారి ఉంది, అది 150 కిలోమీటర్లు ఉంది. ఇది ఒక రహదారి నాన్న. ఇది ఎంత ఉంది? 150 కిలోమీటర్లు. ఎస్, 150 కిలోమీటర్లు ఉంది. మొదటి కారు 25 కిలోమీటర్లు ప్రయాణించింది. అంటే 2 కార్లు ఎదురుగా వస్తున్నాయి అనమాట. మొదటి కారు 25 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక్కడ నుంచి చూద్దాం. ఒక 25 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇలా ప్రయాణించి కుడివైపుకు తిరిగింది. కుడివైపు అంటే పైకా కిందికా సార్ అంటారు. ఇప్పుడు నీ కారు ఇట్లా పోతుంది కదా, కుడివైపు అంటే ఇట్లా రైట్గా కదా, సో కిందికి అనమాట. కుడివైపుకు తిరిగి 15 కిలోమీటర్లు. సో ఇక్కడ 15 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆ తర్వాత ఎడమవైపుకు తిరిగి, అంటే కుడివైపు తిరిగినాక ఇట్లా ఈ డైరెక్షన్లో ఉంటావు. మళ్ళీ ఎడమవైపు అంటే ఇటు సైడ్, ఎడమవైపు తిరిగి 25 కిలోమీటర్లు. ఓకేనా, అలా ప్రయాణించిన తర్వాత చివరిగా ప్రధాన రహదారి వైపు మళ్ళీ, రహదారి ఇదే కదా, ఇటు వచ్చి ఇక్కడ ఆగిండు. అంతేనా? ఎస్, అక్కడ చేరిండు అనమాట. చేరినాక ఏమైందంటే ఈ సమయంలో వీడంతా ఈ పని చేస్తాడు కదా, ఈ సమయంలో ఏం చేసిందంటే ఇంకొక కారు ఏం చేసిందంటే 35 కిలోమీటర్లు వచ్చింది ఎదురుగా. దానికి బ్రేక్ సమస్య వల్ల కిందికి మీదికి దిగకుండా చక్కగా ఎంత వచ్చిందంటే ఒక 30 కిలోమీటర్లు వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సో ప్రధాన రహదారిపై ప్రయాణించింది. ప్రస్తుతం 2 కార్ల మధ్య ఉన్న దూరం. ఒక కారు ఇక్కడ ఉంది నాన్న, ఒక కారు ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ కావాలి. వీడేమో ప్రధాన రహదారి మీద 35 కిలోమీటర్లు వచ్చిండు. మరి వీడు ప్రధాన రహదారి ఎంత కవర్ చేసిండు? ఈ 15 ప్రధాన రహదారి కిందకి వస్తుందా? రాదు. ఈ 25 వస్తుంది కదా, 25 అంటే వీడు 50 చేసిండు. ఓకేనా, సో టోటల్ డిస్టెన్స్ 150. టోటల్ డిస్టెన్స్ 150. వీళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ అంతా 85. సో 85 కాబట్టి సో ఇక్కడ 5, ఇక్కడ 14 అంటే 6. సో వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 65 ఉంటుంది. ఓకేనా, 65. ఓకే, ఈజీ. సో ఇవన్నీ కలిపినా కూడా మళ్ళీ మనకు 150 అవుతాయి. 65 + 35 ఎంత? 65 + 35 100. 100 + 50 150. మీరు ఇక్కడ ఈ 15 తీసుకోవద్దు, ఎందుకంటే వీడు షార్ట్ కట్ రోడ్డు దిగి వెళ్ళిపోయాడు. ఓకే రైట్, ఇది కూడా రోడ్డు దిగి వెళ్ళిపోయింది కదా సార్ అంటే ఇక్కడ కవర్ చేసింది కదా, ఆ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక అమ్మాయి తన ఇంటి నుండి బయలుదేరింది. ఆమె మొదట 30 మీటర్లు వాయువ్య దిశలో, 30 మీటర్లు నైరుతిలో, 30 మీటర్లు ఆగ్నేయంలో నడిచిన తర్వాత చివరగా ఆమె తన ఇంటి వైపు వెళ్తుంది. ఆమె ఇంటి వైపుకు వెళ్తున్న దిశ అంటాడు. సో ది ఆన్సర్ సింపుల్గానే పెట్టచ్చు. ఏంటి అంటే సో అది ఎలా నేను లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు ఆమె మొదట 30 మీటర్లు వాయువ్య దిశలో వెళ్ళింది నాన్న. ఓకేనా, 30 మీటర్లు వాయువ్య దిశలో. మీకు ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఓకేనా, ఇది నైరుతి అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది, ఇదేమవుతుంది, ఇది నైరుతి అవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది. సింపుల్ కదా. సో వాయువ్యం అంటే ఈ డాట్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ పైకి, అంటే ఆమె వాయువ్యం వైపు వెళ్ళింది, ఇలా వెళ్ళింది వాయువ్యం వైపుకి. ఎన్ని మీటర్లు? 30 మీటర్లు. నెక్స్ట్ 30 మీటర్లు నైరుతిలో వచ్చింది. నైరుతి అంటే ఎటు? ఈ డాట్ నుంచి కిందికి కదా, ఇలా. సో నైరుతి అంటే ఈ విధంగా వస్తారు. 30 మీటర్లు నైరుతిలో వచ్చింది. నెక్స్ట్ 30 మీటర్లు ఆగ్నేయంలో. ఆగ్నేయం అంటే ఈ చుక్క నుంచి ఇటు రైట్ సైడ్ కిందికి కదా, ఎస్, ఇక్కడ నుంచి ఆగ్నేయంలో వచ్చింది. ఓకే, 30 మీటర్లు. ఇప్పుడు ఇది హోమ్ కదా నాన్న. ఇప్పుడు తన ఇంటి వైపుకి వెళ్తుంది, అంటే ఇలా వెళ్తుంది. తన ఇంటి వైపుకు ఇలా వెళ్తుంది. తన ఇంటి వైపుకు వెళ్తున్న దిశ అంటే ఈ విధంగా రైట్ సైడ్ పైకి వెళ్తుంది. నీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇక్కడ పట్టమేది. ఇది నార్త్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది,
ఇది సౌత్ అవుతుంది. సో ఆమె వెళ్తున్న దిశ ఎవరి మధ్య ఉంది? నార్త్ ఈస్ట్ మధ్య ఉంది. నార్త్ ఈస్ట్ అంటే ఏంటిది నాన్న? ఈశాన్యం. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ఎగ్జామ్ హాల్లో మీరు ఏం చేస్తారంటే మనకు సబ్ డైరెక్షన్స్ ఉన్నాయే 4. ఓకేనా? ఆమె ఫస్ట్ ఎటు వెళ్ళింది నాన్న? వాయువ్యం వెళ్ళింది. అయిపోయిందా? నెక్స్ట్ ఎటు వెళ్ళింది? నైరుతి వెళ్ళింది. అయిపోయిందా? నెక్స్ట్ ఎటు వెళ్ళింది? ఆగ్నేయం. మనకు ఉండే 4 సబ్ డైరెక్షన్లు. వాయువ్యం వెళ్ళింది, నైరుతి వెళ్ళింది, ఆగ్నేయం వెళ్ళింది. ఇక లాస్ట్కి మిగిలింది ఏంటి? ఈశాన్యం కదా. డైరెక్ట్ ఈశాన్యం పెట్టేస్తే అయిపోతుంది. సింపుల్. ఓకే. సో ఒకవేళ చేయాలంటే డయాగ్రామ్ ఈ విధంగా. నెక్స్ట్, జాన్ తన టైం పీస్ని టేబుల్పై ఉంచాడు. సాయంత్రం 6 గంటలకు గంటల ముళ్ళు ఉత్తరం వైపు చూపుతుంది. సమయం 9 గంటల 15 నిమిషాల వద్ద నిమిషాల ముళ్ళు ఏ దిశ వైపు చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు గడియారం ఉంది నాన్న. ఓకేనా? 12, 3, 6, 9 ఇవి 3 వేసుకున్నాం. సమయం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు. ఓకేనా? సమయం 6 అవుతున్నప్పుడు ఇది గంటల ముళ్ళు కదా. ఈ గంటల ముళ్ళు ఎవరి సూచిస్తుందంట? ఉత్తరాన్ని. ఈ గంటల ముళ్ళు ఉత్తరాన్ని సూచిస్తుంది, అంటే నార్త్ని సూచిస్తుంది. సో మనకి డైరెక్షన్స్ మామూలుగా ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ ఏముండాలి? కింద సౌత్ ఉండాలి. సౌత్ ప్లేస్లోకి ఎవరు వచ్చి? నార్త్. సో సౌత్ ప్లేస్లోకి నార్త్ వస్తే నార్త్ సౌత్ ఇక్కడ అవుతుంది. ఓకేనా? ఈ 2 చేంజ్ అయినాయి అంటే ఈ 2 కూడా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఈస్ట్ అంటే వెస్ట్, ఇక్కడ ఈస్ట్. ఓకేనా? సో డైరెక్షన్లో ఒక డైరెక్షన్ చేంజ్ అయితే మిగతా 2 డైరెక్షన్లు కూడా చేంజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? సమయం 9 గంటల 15 నిమిషాల వద్ద నిమిషాల ముళ్ళు. 9 గంటల 15 నిమిషాలు అంటే నిమిషాల ముళ్ళు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? 9:15 అంటే నిమిషాల ముళ్ళు ఈడు ఉంటుంది కదా. గంటల ముళ్ళు ఇట్లుంటుంది, నిమిషాలు ఇట్లుంటుంది. ఇప్పుడు 9:15 అంటే నిమిషాల ముళ్ళు ఇట్లుంటుంది. ఈ నిమిషాల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? ఇది ఏ దిశ అవుతుంది? వెస్ట్ కదా. సో వెస్ట్. వెస్ట్ అంటే పశ్చిమం. ఓకేనా? అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ 2 చేంజ్ అయినాయి కానీ ఈ రెండింటిని చేంజ్ చేయరు. ఈ 2 చేంజ్ అయితే ఈ రెండింటిని కూడా మనం చేంజ్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? సో వెస్ట్. నెక్స్ట్, ఒకరోజు ఉదయం ధోని మరియు కోహ్లీ ఒకరికొకరు ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. ధోని నీడ సరిగ్గా కోహ్లీకి కుడివైపు ఉంటే ధోని ఏ దిక్కును చూస్తున్నాడు అంటున్నాడు. ఓకేనా? ఇదేంటి అంటే షాడోస్ ప్రాబ్లం. షాడోస్. సో షాడోస్లో మనకి మార్నింగ్ నీడ అనేది ఇంపార్టెంటే, ఈవినింగ్ షాడో అనేది కూడా ఇంపార్టెంటే. ఓకేనా? మార్నింగ్ ఇంపార్టెంటే, ఈవినింగ్ ఇంపార్టెంటే. మార్నింగ్ షాడో అనేది ఎటువైపు పడుతున్నానా? మార్నింగ్ సూర్యుడు తూర్పు వైపున ఉంటాడు కాబట్టి షాడో పడమర వైపున పడుతుంది, అంటే వెస్ట్ వైపున పడుతుంది. అంతే కదా. సో ఈ విధంగా ఉందనుకోండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. మార్నింగ్ సన్ ఇక్కడ ఉంటాడు, షాడో అనేది వెస్ట్ వైపు పడుతుంది. అంటే షాడో ఎటువైపు పడుతుందో అటు వెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ షాడో ఎటువైపు పడుతుందో అటు పశ్చిమం. ఈవినింగ్ ఏం చేస్తాడు సూర్యుడు? వెస్ట్ వైపు వస్తాడు. ఈవినింగ్ ఏం చేస్తాడు సూర్యుడు? వెస్ట్ వైపు వస్తాడు. వెస్ట్ వైపు వస్తే నీడ ఎటువైపు పడుతుంది? ఈస్ట్ వైపు కడుతుంది. ఓకేనా? సో షాడో ఈవినింగ్ ఎటు పడుతుందో అది ఈస్ట్ అవుతుంది. సో మార్నింగ్ అయితే షాడో ఎటు పడుతుంది నాన్న? వెస్ట్ పడుతుంది. ఈవినింగ్ షాడో ఎటు పడుతుంది? ఈస్ట్ పడుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. నీకు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మార్నింగ్ టైంలో నీడ ఎటు పడుతుంది? వెస్ట్. గుర్తుపెట్టుకో. ఈవినింగ్ టైంలో నీడ ఎటు పడుతుంది? ఈస్ట్. క్లియర్. ఇప్పుడు ఏమైంది నాన్న? ధోని అండ్ కోహ్లీలు ఒకరినొకరు నిలుచుకొని ముచ్చట పెడుతున్నారు. ఓకేనా? ధోని యొక్క నీడ కోహ్లీకి కుడివైపు పడుతుంది. ఎవరికి కుడివైపు పడుతుందో వాళ్ళని తీసుకోవాలి ఫస్ట్. ఎవరి వైపు పడుతుంది? కోహ్లీకి కదా. సో కోహ్లీ ఇట్లా ఉన్నాడు నాన్న. కోహ్లీ ఇట్లా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఒకరికొకరు చూస్తున్నారు ఇట్లా. ఇప్పుడు నేను కోహ్లీ అనుకోండి, ఇట్లా ఉన్నా. నాకు ఎదురుగా ఎవరు ఉన్నారు? ధోని ఉన్నాడు. ఇలా ధోని ఉన్నాడు. ఓకేనా? వీళ్ళ మధ్యలో ఒక చుక్క పెట్టు. ఓకేనా? ధోని కోహ్లీ. ధోని కోహ్లీ మాట్లాడుకుంటుంటే ఈ ధోని యొక్క నీడ కోహ్లీకి ఎటువైపు పడుతుంది? కుడివైపు. కోహ్లీ అంటే నేను ఇట్లా ఉన్నా, ధోని అంటే ఇట్లా ఉంటాడు. ఇప్పుడు ధోని బాయ్తో మాట్లాడేటప్పుడు ధోని నీడ నాకు ఎటు పడుతుంది? కుడివైపు పడుతుంది. కోహ్లీ కుడివైపు అంటే ఇదే కదా రైట్ సైడ్. ఓకేనా? ఇదేంటి? మార్నింగ్ ఈవినింగ్? ఇది ఉదయం. ఉదయం నీడ ఎటు పడుతుంది? ఉదయం నీడ ఎటు పడుతుంది? ఉదయం అనే నీడ అనేది వెస్ట్ వైపు పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ చుక్క నుంచి మనం 4 డైరెక్షన్ తీసుకుంటే నీడ ఇటు పడుతుంది కదా. మరి ఇది ఏ దిశ అయితే చెప్పుర్రి? ఖచ్చితంగా వెస్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా అంటే ఈస్ట్. ఈస్ట్ వెస్ట్ అయిందంటే వెస్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఈ 2 చేంజ్ అయినాయంటే ఈ 2 కూడా చేంజ్ అవుతుంది. ఇది సౌత్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. ఓకే?
క్లియర్. ఇప్పుడు ధోని ఎటు చూస్తున్నాడు, ధోని ఇట్లా చూస్తాడు కదా, ధోని ఇట్లా చూస్తాడు కాబట్టి నార్త్ వైపుకి చూస్తున్నాడు, అంటే ఉత్తరం వైపుకి, ఉత్తరం వైపుకి. సో మార్నింగ్ టైంలో నీడ ఎటు పడితే అటు మనకి బెస్ట్ అవుతుంది. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మధ్యాహ్నం 3 గంటలకు ఒక వ్యక్తి నీడ అతని ముందు ఉంటే ఆ వ్యక్తి ఏ దిశను చూస్తున్నాడు? ఓకేనా, మధ్యాహ్నం 3 గంటలకు ఒక వ్యక్తి నీడ అతని ముందు ఉంటే అతను ఏ దిశ చూస్తున్నాడు? ఓకేనా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అన్న, ఒక పర్సన్. ఓకేనా, డాట్. అతని నీడ అతని ముందు ఉందా, వెనకాల ఉందా, రైట్కి ఉందా, లెఫ్ట్కి ఉందా? ముందు అంటే ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది ఎప్పుడు నాన్న? మధ్యాహ్నం 3 గంటలు. 3 గంటలు అంటే ఈవినింగ్. ఈవినింగ్ అంటే షాడో ఎటు పడుతుంది? ఈవినింగ్ షాడో ఎటు పడుతుంది? ఈస్ట్ వైపు పడుతుంది. ఓకేనా, సో ఈ డాట్ నుంచి డైరెక్షన్స్ తీసుకుంటే, ఈ డాట్ నుంచి డైరెక్షన్ తీసుకుంటే, సో నీడ ఇటు పడుతుంది కాబట్టి ఇదేమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఇక్కడ ఉండే ఈస్ట్ ఇలా ఎడమవైపు తిరిగి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఉండే నార్త్ ఇటు వస్తుంది. సో ఇక్కడ ఉండే వెస్ట్ కిందికి వస్తుంది, ఇక్కడ ఉండే సౌత్ ఇదికి వస్తుంది. ఆ పర్సన్ ఎటువైపు చూస్తున్నట్టు? ఈస్ట్ వైపుకి చూస్తున్నాడు అని అర్థం. ఓకేనా, సో షాడోస్లో ఈ విధంగా ఉంటాయి అన్నట్టు ప్రాబ్లం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షాడోలు ఏంటి అంటే, మార్నింగ్ షాడో అనేది, ఓకే, మార్నింగ్ షాడో అనేది ఎటు పడుతుంది మనకి ఏమవుతుందంటే ఉదయం అన్నది. ఇంగ్లీష్ తెలుగు రాద్దాం. ఉదయం నీడ పశ్చిమం వైపు పడుతుంది, అంటే పడమర. ఉదయం నీడ పశ్చిమ వైపు పడుతుంది. ఓకేనా, సో సాయంత్రం నీడ తూర్పు వైపు పడుతుంది. ఇది నోట్ చేసుకోండి, బాగా ఇంపార్టెంట్. ఓకేనా, ఇంకోటి మీకు గుర్తుపెట్టుకోండి, ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి. షాడోస్ ప్రాబ్లంలో షాడోస్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పడతాయి. ఓకేనా, షాడోస్ ప్రాబ్లంలో షాడోస్ అనేవి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పడితే 100% ఆన్సర్ ఏమొస్తుంది అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న దిశ మీద క్వశ్చన్ అడుగుతాయి. అంటే నీడ కుడివైపు పడుతుంది, నీడ ఎడమవైపు పడుతుంది, అతను ఎటువైపు చూస్తున్నాడు? అర్థమైంది కదా. కుడివైపు కానీ ఎడమవైపు కానీ పడ్డప్పుడు అతను ఎటువైపు చూసే ఛాన్స్ ఉంటుందంటే నార్త్ ఆర్ సౌత్, ఇవే ఉంటాయి నాన్న, నార్త్ ఆర్ సౌత్. ఓకేనా, ఒకవేళ నీడ అనేది ఫ్రంట్ అంటే ఎదురు కానీ బ్యాక్ అంటే వెనకాల కానీ, నీడ అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పడ్డది అనుకో, ఆ వ్యక్తి ఎటు చూసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటే ఈస్ట్ ఆర్ వెస్ట్. మీరు ఒకసారి గమనిస్తే చూడండి, ఇక్కడ షాడో అనేది కుడివైపు వచ్చింది, షాడో అనేది కుడివైపు పడ్డది, అప్పుడు ఆన్సర్ ఏమైంది? నార్త్ అయింది, ఉత్తరం. ఓకేనా, ఇక్కడ చూడండి, షాడో అనేది ఫ్రంట్ పడ్డది, అప్పుడు ఆన్సర్ ఏమైంది? అటు ఈస్ట్ అయింది. ఓకేనా, అప్పుడు ఆన్సర్ ఏమైంది? ఈస్ట్. సో ఈ విధంగా మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డైరెక్షన్ టాపిక్ అండి. డైరెక్షన్ టాపిక్లో ఉన్నటువంటి ఆల్ మోడల్స్ని కవర్ చేసాం, విత్ రూట్ ప్రాబ్లమ్స్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఈ విధంగా మనకు డైరెక్షన్ టాపిక్ని ప్రిపేర్ అవుతే ఈజీ అవుతుందండి. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక సెషన్లో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.